రాహుల్ గాంధీ గారికి ఆ ఫీలింగ్ ఉండదు. 3వ వరుస కాదు 5వ వరుస కామన్ మంచిగానే ఫీల్ అవుతాడు ఆయన. ఏముంటుంది ఆయనకు? అది టోటల్గా ఎంత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్ని సంవత్సరాలు? అది ఒక 31. మన్మోహన్ సింగ్ గారిది, రాజీవ్ గాంధీ గారిది, అది అఫీషియల్గా 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారి కుటుంబము ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలను పాలించిన చరిత్ర. తర్వాత మధ్య మధ్యలో కొందరిని సపోర్ట్ ఇచ్చి కూడా కొందరిని నిలబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి ఒక రాహుల్ గాంధీ గారిని మీరు ఏదో మీకు కొన్ని పరిస్థితుల ప్రభావంతో దేశ ప్రజలు ప్రధానమంత్రికి ఇచ్చిర్రు, ఓకే. కానీ పద్ధతి లేని పాలన, స్పష్టంగా కనబడుతుంది నిన్నటి సందర్భంలో. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఒకందుకు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, వారి మాట, వారి ప్రవర్తన, వారి తీరు ఇవన్నీ గుణగణాలు, ఆలోచన ఏ రకంగా ఉంటాయంటే, ఆయన మనకున్న అనేక జంతువులలో టాప్ జంతువు సింహం. సింహానికి కుర్చీ అవసరం లేదు. సింహం ఏడ కూర్చుంటే అదే కుర్చీ అవుతుంది. అలాంటి వ్యక్తే రాహుల్ గాంధీ. మోడీ గారు కుర్చీ మీద కూర్చుంటేనే ప్రధానమంత్రి, కుర్చీ లేకపోతే మోడీ గారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం, సింహం లాంటి. అందుకే అన్నారు రాహుల్ గాంధీ. అది ప్రియాంక గాంధీ గారు. మన పార్లమెంట్లో చూసినాం, చాలా శుతిమెత్తగా, తీయగా, నవ్వుతూ, పలకరిస్తూ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా, పద్ధతితో, ఎవరిని మనసు తీయకుండా రూలింగ్ పార్టీ బీజేపీని పార్లమెంట్లో వేటాడింది. ఏ రకంగా? పులితీరు వేటాడింది ఆమె. పులితీరు వేటాడింది వాళ్ళని. రాహుల్ గాంధీ ఒక సింహం లాంటి వ్యక్తి అయితే, రాజకీయంగా ప్రియాంక గాంధీ గారు ఒక పులి లాంటి వేటాడే, ప్రతిపక్షాలను అదరగొట్టి వెంటాడేది ప్రియాంక గాంధీ గారు. ఇది వాళ్ళ బ్లడ్, వాళ్ళ జీన్స్, అది వాళ్ళకు ఉన్నటువంటిది. ఇది బీజేపీ నాయకులు గమనించాలి. ఇన్నేళ్ల చరిత్రలో అనేక మంచి సాంప్రదాయాలను, మంచి పాలసీలను ఎన్నో దేశ ప్రజల ముందు నుంచి పాలించిన ఆ కుటుంబాన్ని ఎప్పుడప్పుడు ఈ దేశ రాజకీయాల్లో వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రకమైనటువంటి యొక్క కుట్రలు, కుతంత్రాలు బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్నది. దేశ ప్రజల పాలన చేయమని ఇచ్చారు. కాంగ్రెస్ని, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ కుటుంబాన్ని అనగదొక్కుమని పాలన ఇలే. దేశ ప్రజలని మంచి పాలించిందని అవకాశం ఇచ్చారు. 3వసారి ఇచ్చారు మిమ్మల్ని. అందుకు మీరు కూడా అదృష్టవంతులే. ఈ అదృష్టాన్ని పాలన వైపు మళ్లించి ప్రజలను చూడాలి. కానీ రాహుల్ గాంధీ గారిని ఏం చేయాలి, ఆయనను ఎట్లా ఇబ్బంది పెట్టాలి,
ప్రియాంక గాంధీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మేజర్ టార్గెట్ రాహుల్ గాంధీ గారే, తర్వాత ప్రియాంక గాంధీ గారు, తర్వాత ఇక సోనియా గాంధీ తల్లిని ఇబ్బంది పెట్టాలి. ఇంత నీచాతి నీచమైన ఒక ఆలోచనతో బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు కుట్రాలు కుతంత్రాలతో ఆ రాహుల్ గాంధీ కుటుంబాన్ని రాజకీయ ఉనికి లేకుండా చేసే ప్రయత్నమే ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అందులో నిదర్శనమే నిన్న. ఇంకో మాట చెప్తా, ఎంత గొప్ప కుటుంబం అంటే రాహుల్ గాంధీ గారి యొక్క వారి ఎంత పెద్ద కుటుంబం, ఎంత గొప్ప కుటుంబం అంటే ఇందిరాగాంధీ గారు బీజేపీ ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారిది వారు పార్లమెంటు ఉండాలని ఒక ప్రధానమంత్రిగా ఆమె ఉన్నప్పటికీ వాజ్పేయి లాంటి ఒక నాయకుడు, ఇంకా అనేక మంది పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా పార్లమెంట్లో ఉండాలి. పాలనలో మనం ఎక్కడైనా ఏదైనా మిస్ఫైర్ అయితే ప్రతిపక్షాల ఆలోచన వాళ్ళు చెప్పే ఆలోచన కూడా మనకు ఉపయోగపడుతుంది పాలనకు అని ఒక ఆలోచనతో